అందరికీ శుభమస్తు. శ్రీమద్ రామాయణం ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణాన్ని మనము చక్కగా భక్తితోటి శ్రద్ధతోటి నేర్చుకుంటున్నాము. మన గురువుగారైన బ్రహ్మశ్రీ కోట నాగరాజ శర్మ గారు మనకి రోజు చక్కగా నేర్పిస్తూ ఉన్నారు. అక్షరం అక్షరం చక్కగా పదం పదం విడదీసి మనం ఎంత చక్కగా పలుకుతాము అనేది చిన్న పిల్లలకి చెప్పినట్లుగా గురువుగారు మనకి చక్కగా చెప్తూ ఉన్నారు. ఈరోజు మూడవ రోజు. ఈ మూడవ రోజులో కూడా మనం అందరము శ్రద్ధగా గురువుగారు చెప్పినట్లు అక్షర దోషము లేకుండా చక్కగా పలుకుదాము. రామయ్య అనుగ్రహాన్ని అందరము పొందుదాము. ఇలా రామ అనుగ్రహముతోటి రామాయణాన్ని పారవస్యంతో ఆ లవకుశలు ఎంత చక్కగా గానం చేశారో మనం కూడా అలానే చేద్దాం. శుభమస్తు. శ్రీరామ శరణం మమ, శ్రీరామ శరణం మమ, శ్రీరామ శరణం మమ, శ్రీరామ శరణం మమ. ధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిం క్రియాత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుర్గురుర్దేవో మహేశ్వరః. గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శంకారూపేణ మచ్చిత్తం పంకీకృతమభూద్యయా కింకరీయస్య సామాయ శంకరాచార్యమాశ్రయే. భారతీ కరుణాపాత్రం భారతీ పదభూషణం భారతీ పదమారూఢం భారతీ తీర్థమాశ్రయే. విద్యా వినయ సంపన్నం వీతరాగం వివేకినం వందే వేదాంత తత్వజ్ఞం విధుశేఖర భారతీం. ఆ రాముణ్ణి స్మరించుకుందాం. రామాయ నమః. అందరూ ఒకసారి రామాయ నమః అనండి. రామాయ నమః. రామాయ నమః. శ్రీరామ జయం, శ్రీరామ జయం. శ్రీరామ జయం. మనం 36 శ్లోకాలు చెప్పుకున్నాం బాలకాండలో మొదటి సర్గలో. ఈ మొదటి సర్గ అంతా కూడా రాముడి యొక్క చరిత్రని క్లుప్తంగా తెలియజేస్తున్నది. ఆ భరతుడు అడవుల్లో ఉన్నటువంటి రాముడి దగ్గరికి రావడం వరకు తెలిసింది. ఇప్పటి వరకు మనం చెప్పుకున్నాం 36 శ్లోకాల్లో. 37 నుంచి మళ్ళీ వాళ్ళ 18 శ్లోకాలు 54 శ్లోకాల వరకు చెప్పుకుందాం. పాదుకే చాస్య రాజ్యాయ, పాదుకే చాస్య రాజ్యాయ న్యాసం దత్వా పునః పునః న్యాసం దత్వా పునః పునః నివర్తయామాస తతః నివర్తయామాస తతః భరతం భరతాగ్రజః. భరతం భరతాగ్రజః. పాదుకే చాస్య రాజ్యాయ న్యాసం దత్వా పునః పునః పాదుకే చాస్య రాజ్యాయ న్యాసం దత్వా పునః పునః నివర్తయామాస తతో భరతం భరతాగ్రజః. నివర్తయామాస తతో భరతం భరతాగ్రజః. దీర్ఘం లేని చోట చెప్పకూడదమ్మా, జాగ్రత్తగా చెప్పండి. పాదుకే చాస్య రాజ్యాయ న్యాసం దత్వా పునః పునః నివర్తయామాస తతో భరతం భరతాగ్రజః. పాదుకే చాస్య రాజ్యాయ న్యాసం దత్వా పునః పునః నివర్తయామాస తతో భరతం భరతాగ్రజః. రాజ్యాయ దగ్గర కొంచెం దీర్ఘం, యా దగ్గర దీర్ఘం వస్తున్న లేదు కదా, అది చెప్పకుండా ఉండాలి. పాదుకే చాస్య రాజ్యాయ న్యాసం దత్వా పునః పునః నివర్తయామాస తతో భరతం భరతాగ్రజః. పాదుకే చాస్య రాజ్యాయ న్యాసం దత్వా పునః పునః బాగుంది బాగుంది. నివర్తయామాస తతో భరతం భరతాగ్రజః. పాదుకే చాస్య రాజ్యాయ న్యాసం దత్వా పునః పునః నివర్తయామాస తతో భరతం భరతాగ్రజః. పాదుకే చాస రాజ్యాయ న్యాసం దత్వా పునః పునః
నివర్తయామాస తతో భరతం భరతాగ్రజः. ఆ, తర్వాత అనంతరం రాముడు తనకు ప్రతినిధిగా తన పాదుకలను న్యాసంగా అంటే ఒక ప్రమాణంగా ఒక పద్ధతిగా భరతుడికి ఒసగి అనేక రకాలుగా నచ్చ చెప్పి అతన్ని అయోధ్యకు పంపాడు. తర్వాత 38వ శ్లోకం. సకామమనవాప్యైవ, సకామం అనవాప్యైవ, కలిపి చెప్పాలమ్మా. సకామమనవాప్యైవ సకామమనవాప్యైవ, రామపాదావుపస్పృశన్ రామపాదా ఉపస్పృశన్, నందిగ్రామే కరోద్రాజ్యం నందిగ్రామే కరోత్రాజ్యం, రామగమనకాంక్షయా. రామాగమనకాంక్షయా. సకామమనవాప్యైవ రామపాదావుపస్పృశన్. సకామమనవాప్యైవ రామపాదా ఉపస్పృశన్, నందిగ్రామే కరోద్రాజ్ఞో రామాగమనకాంక్షయా. నందిగ్రామే కరోత్రాజ్యం రామాగమనకాంక్షయా. సకామమనవాప్యైవ రామపాదావుపస్పృశన్ నందిగ్రామే కరోద్రాజ్యం రామాగమనకాంక్షయా. సకామమన ఇంకా వేరే మోడలా వేరే సకామమనవాప్యైవ రామపాదా ఉపస్పృశన్ నందిగ్రామే కరోత్రాజ్యం రామాగమనకాంక్షయా. సకామమనవాప్యైవ రామపాదావుపస్పృశన్ నందిగ్రామే కరోద్రాజ్ఞో రామాగమనకాంక్షయా. సకామమనవాప్యైవ రామపాదా ఉపస్పృశన్ నందిగ్రామే కరోత్రాజ్యం రామాగమనకాంక్షయా. సకామమనవాప్యైవ రామపాదావుపస్పృశన్ నందిగ్రామే కరోద్రాజ్ఞో రామాగమనకాంక్షయా. సకామమనవాప్యైవ రామపాదా ఉపస్పృశన్ నందిగ్రామే కరోత్రాజ్ఞం రామాగమనకాంక్షయా. ఇక అయోధ్యకు శ్రీరాముణ్ణి తీసుకురావలను అనేటువంటి తన లక్ష్యం నెరవేరకపోయినా భరతుడు రాజప్రతినిధిగా రామపాదుకలను సింహాసనం మీద ప్రతిష్ఠింపజేసి వాటిని సేవిస్తూ నందిగ్రామంలోనే ఉండి రాముడికై ఎదురుతెన్నులు చూస్తూ రాజ్యపాలన చేస్తూ ఉన్నాడు. ఇక గతేతు భరతే శ్రీమాన్ గతే తు భరతే శ్రీమాన్ సత్యసంధో జితేంద్రియః. సత్యసంధో జితేంద్రియః. గతేతు భరతే శ్రీమాన్ సత్యసంధో జితేంద్రియః. గతే తు భరతే శ్రీమాన్ సత్యసంధో జితేంద్రియః. గతేతు భరతే శ్రీమాన్ సత్యసంధో జితేంద్రియః. గతే తు భరతే శ్రీమాన్ సత్యసంధో జితేంద్రియః. రామస్తు పునరాలక్ష్య రామస్తు పునరాలక్ష్య నాగరస్య జనస్య చ నాగరస్య జనస్య చ తత్రాగమనమేకాగ్రః. తత్రాగమనమేకాగ్రః. దండకాన్ ప్రవివేశః. దండకాన్ ప్రవివేశః. రామస్తు పునరాలక్ష్య నాగరస్య జనస్య చ. రామస్తు పునరాలక్ష్య నాగరస్య జనస్య చ. పునరాలక్ష్య దగ్గర దీర్ఘం లేదు, పునరాలక్ష్య నాగరస్య అట్లా చెప్పాలి. తత్రాగమనమేకాగ్రో దండకాన్ ప్రవివేశః. తత్రాగమనమేకాగ్రో దండకాన్ ప్రవివేశః. రామస్తు పునరాలక్ష్య నాగరస్య జనస్య చ. తత్రాగమనమేకాగ్రో దండకాన్ ప్రవివేశః. రామస్తు పునరాలక్ష్య నాగరస్య జనస్య చ. ఇప్పుడు బాగుంది. తత్రాగమనమేకాగ్రో దండకాన్ ప్రవివేశః. రామస్తు పునరాలక్ష్య నాగరస్య జనస్య చ. తత్రాగమనమేకాగ్రో దండకాన్ ప్రవివేశః. రామస్తు పునరాలక్ష్య నాగరస్య జనస్య చ.
तत्रागमनमेकाग्रो दण्डकान् प्रविवेशः रामस्तु पुनरालक्ष्य नागरस्य जनस्य च तत्रागमनमेकाग्रो दण्डकान् प्रविवेश। रामस्तु पुनरालक्ष्यन्नागरस्य जनस्य च तत्रागमनमेकाग्रो दण्डकान् प्रविवेशः భరతుడు అయోధ్యకు మరలి వెళ్ళాడు. సత్యసంధుడు జితేంద్రియుడు అనేటువంటి శ్రీరాముడు తన దర్శనానికి తరచుగా ఈ పౌరులు జానపదులు అక్కడికి వస్తూ ఉండటం గమనించి ఇంక ఇక్కడ మనం ఉండటం మునుల తపశ్చర్యలకు విఘ్నాలు ఏర్పడతాయి అన్న ఉద్దేశంతో అతడు దండకారణ్యం చేరడానికి నిశ్చయించుకున్నాడు. సావధానంగా సీతాలక్ష్మణులతో కూడి దండకారణ్యాన్ని చేరాడు. ప్రవిశ్యతు మహారణ్యం ప్రవిశ్యతు మహారణ్యం రామో రాజీవలోచనః రామో రాజీవలోచనః విరాధం రాక్షసం హత్వా విరాధం రాక్షసం హత్వా శరభంగం దదర్శః శరభంగం దదర్శః సుతీక్ష్ణం చాప్యగస్త్యం చ సుతీక్ష్ణం చాప్యగస్త్యం చ అగస్త్య భ్రాతరం తథా. తస్య భ్రాతరం తథా ప్రవిశ్యతు మహారణ్యం రామో రాజీవలోచనః ప్రవిశ్యతు మహారణ్యం రామో రాజీవలోచనః విరాధం రాక్షసం హత్వా శరభంగం దదర్శః విరాధం రాక్షసం హత్వా శరభంగం దదర్శః సుతీక్ష్ణం చాప్యగస్త్యం చ అగస్త్య భ్రాతరం తథా. తీక్ష్ణం చాపగస్త్యం చ అగస్త్య భ్రాతరం తథా ప్రవిశ్యతు మహారణ్యం రామో రాజీవలోచనః విరాధం రాక్షసం హత్వా శరభంగం దదర్శః సుతీక్ష్ణం చాప్యగస్త్యం చ అగస్త్య భ్రాతరం తథా. ప్రవిశ్యతు మహారణ్యం రామో రాజీవలోచనః విరాధం రాక్షసం హత్వా శరభంగం దదర్శః సుతీక్ష్ణం చాప్యగస్త్యం చ అగస్త్య భ్రాతరం తథా ప్రవిశ్యతు మహారణ్యం రామో రాజీవలోచనః విరాధం రాక్షసం హత్వా శరభంగం దదర్శః సుతీక్ష్ణం చాప్యగస్త్యం చ అగస్త్య భ్రాతరం తథా. ప్రవిశ్యతు మహారణ్యం రామో రాజీవలోచనః విరాధం రాక్షసం హత్వా శరభంగం దదర్శః సుతీక్ష్ణం చాప్యగస్త్యం చ అగస్త్య భ్రాతరం తథా ప్రవిశ్యతు మహారణ్యం రామో రాజీవలోచనః విరాధం రాక్షసం హత్వా శరభంగం దదర్శః సుతీక్ష్ణం చాప్యగస్త్యం చ అగస్త్య భ్రాతరం తథా. ప్రవిశ్యతు మహారణ్యం రామో రాజీవలోచనః విరాధం రాక్షసం హత్వా శరభంగం దదర్శః సుతీక్ష్ణం చాప్యగస్త్యం చ అగస్త్య భ్రాతరం తథా దండకవనంలో ప్రవేశించిన తర్వాత రాజీవములు అంటే పద్మములు. రాజీవలోచనుడైనటువంటి శ్రీరాముడు విరాధుడు అనేటువంటి రాక్షసుని సంహరించాడు. శరభంగ మహర్షిని దర్శించాడు. అట్లాగే సుతీక్ష్ణుని అగస్త్యముని ఆయన సోదరుణ్ణి కూడా దర్శించాడు. అగస్త్యుడి యొక్క సోదరుడి పేరు సుదర్శనుడు అని సనత్కుమార సంహితలో చెప్పబడింది. అగస్త్యవచనాచ్చైవ జగ్రాహ ఇంద్రం శరాసనం జగ్రాహైంద్రం శరాసనం ఖడ్గం చ పరమప్రీతః ఖడ్గం చ పరమప్రీతః పూణీ చాక్షయసాయకౌ తూనీ చాక్షయసాయకౌ అగస్త్యవచనాచ్చైవ జగ్రాహ ఇంద్రం శరాసనం అగస్త్యవచనాచ్చైవ జగ్రాహైంద్రం శరాసనం ఖడ్గం చ పరమప్రీతస్తూణీ చాక్షయసాయకౌ ఖడ్గం చ పరమప్రీతః తూణీ చాక్షయసాయకౌ అగస్త్యవచనాచ్చైవ జగ్రాహ ఇంద్రం శరాసనం ఖడ్గం చ పరమప్రీతస్తూణీ చాక్షయసాయకౌ.
अगस्त्यवचनाच्चैव जग्राहैन्द्रं शरासनं खड्गं च परमप्रीतः तूणी चाक्षयसायकौ. ప్రీతస్తూణి అని కలపాలన్నమాట. ప్రీ ఓకే. ప్రీతస్తూణీ చాక్షయ సాయకౌ. ప్రీతః తూణీ చాక్షయసాయకౌ. స్థాకి తావద్దు, ప్రీతస్తూణి అని చెప్పాలి. ఓకే అండి. ఒక్కసారి చెప్పమ్మా. ఖడ్గం చ పరమప్రీతः తూణీ ఆ, చాక్షయసాయకౌ. సంతోషం, చాలా సంతోషం. శ్రీరాముడు అగస్త్యుని ఆదేశానుసారం ఆయన దగ్గర నుంచి ఇంద్రచాపాన్ని, ఖడ్గాన్ని, అక్షయములైనటువంటి బాణములు కలిగినటువంటి తూణీరాలు, అంటే బాణాలు పెట్టుంటాయి కదా వెనకాల, అదనమాట. అవన్నీ గ్రహించాడు అగస్త్య మహర్షి దగ్గర నుంచి. పరమ ప్రీతుడయ్యాడు, చాలా సంతోషించాడు. వసతస్తస్య రామస్య వసతస్తస్య రామస్య వనే వనచరైః సహ వనే వనచరైः సహ ఋషయోభ్యాగమన్ సర్వే ఋషయోభ్యాగమన్ సర్వే వధాయాసురరక్షసాం. వధాయాసురరక్షసాం. వసతస్తస్య రామస్య వనే వనచరైః సహ వన వసతస్తస్య రామస్య వనే వనచరైः సహ ఋషయోభ్యాగమన్ సర్వే వధాయాసురరక్షసాం. ఋషయోభ్యాగమన్ సర్వే వధాయాసురరక్షసాం. వసతస్తస్య రామస్య పదే వనే వనచరైః సహ ఋషయోభ్యాగమన్ సర్వే వధాయాసురరక్షసాం. వసతస్తస్య రామస్య వనే వనచరైः సహ ఋషయోభ్యాగమన్ సర్వే వధాయాసురరక్షసాం. వసతస్తస్య రామస్య వనే వనచరైః సహ ఋషయోభ్యాగమన్ సర్వే వధాయాసురరక్షసాం. వసతస్తస్య రామస్య వనే వనచరైः సహ ఋషయోభ్యాగమన్ సర్వే వధాయాసురరక్షసాం. వసతస్తస్య రామస్య వనే వనచరైః సహ ఋషయోభ్యాగమన్ సర్వే వధాయాసురరక్షసాం. వసతస్తస్య రామస్య వనే వనచరైः సహ స్యాదీర్ఘం లేదు, స్యాదే రామస్య వనే. వసతస్తస్య రామస్య వనే ఆ, వనచరైः అంతే, బాగుంది, బాగుంది. ఋషయోభ్యాగమన్ సర్వే వధాయాసురరక్షసాం. ఈ విధంగా వనవాసులతో కూడి సీతాలక్ష్మణులతో శ్రీరాముడు దండకారణ్యంలో నివసిస్తూ ఉండగా పరిసరంలో ఉన్నటువంటి ఋషీశ్వరులందరూ కూడా తమను బాధిస్తున్నటువంటి రాక్షసులను వధించమని కోరడానికి శ్రీరాముడి వద్దకు వచ్చారు. సతేషాం ప్రతి శుశ్రావ సతేషాం ప్రతి శుశ్రావ రాక్షసానాం తథా వనే. రాక్షసానాం తథా వనే. న తేషాం ప్రతి శుశ్రావ రాక్షసానాం తథా వనే. సతేషాం సతేషాం ప్రతి శుశ్రావ రాక్షసానాం తథా వనే. శుశ్రావ దీర్ఘం లేదు. సతేషాం ప్రతి శుశ్రావ రాక్షసానాం తథా వనే. సతేషాం ప్రతి శుశ్రావ రాక్షసానాం తథా వనే. బాగుంది. ప్రతిజ్ఞాతశ్చ రామేణ ప్రతిజ్ఞాతచ్చ రామేణ వధః సంయతి రక్షసాం. వధః సంయతి రక్షసాం. ఋషీణామగ్నికల్పానాం ఋషీణామగ్నికల్పానాం దండకారణ్యవాసినాం. దండకారణ్యవాసినాం. శృతి ప్రతిజ్ఞాతశ్చ రామేణ వధః సంయతి రక్షసాం. ప్రతిజ్ఞాతచ్చ రామేణ వధః సంయతి రక్షసాం. అది ఆపుతున్నప్పుడు కొంచెం దీర్ఘం వస్తుంది. కొన్నాళ్ళట గమనించుకుంటూ ఉంటే ఇది దోషం పోతుంది. ఋషీణామగ్నికల్పానాం దండకారణ్యవాసినాం. ఋషీణామగ్నికల్పానాం దండకారణ్యవాసినాం. ప్రతిజ్ఞాతశ్చ రామేణ వధః సంయతి రక్షసాం. ఋషీణామగ్నికల్పానాం దండకారణ్యవాసినాం.
प्रतिज्ञातच्च रामेण वधः संयतिराक्षसां ऋषीणामग्निकल्पानां दण्डकारण्यवासिनाम् प्रतिज्ञातश्च रामेण वधः संयतिरक्षसां ऋषीणामग्निकल्पानां दण्डकारण्यवासिनाम् प्रतिज्ञातच्च रामेण वधः संयतिरक्षसां ऋषीणामग्निकल्पानां दण्डकारण्यवासिनाम् ఇప్పుడు బాగా వచ్చింది. ప్రతిజ్ఞాతశ్చ రామేణ వధః సంయతిరక్షసాం ఋషీణామగ్నికల్పానాం దండకారణ్యవాసినా. प्रतिज्ञातच्च रामेण वधः అదిగో మళ్ళీ संयतिरक्षसां దీర్ఘం వచ్చింది. प्रतिज्ञातच्च रामेण वधः संयतिरक्षसां ఉమ్. ऋषीणामग्निकल्पानां दण्डकारण्यवासिनाम् శ్రీరాముడు దండకారణ్యంలో నివసిస్తున్నటువంటి ఆ మునుల యొక్క ప్రార్థన ఆలకించాడు. అగ్నితుల్యులైన ఆ ఋషీశ్వరుల ఎదుట ఈ వనంలోని అంటే ఆ వనాల్లోని రాక్షసులందరినీ కూడా యుద్ధంలో మట్టు పెడతాను అంటే సంహరిస్తాను అని అతడు ప్రతిజ్ఞ పూనాడు. తేన తత్రైవ వపత తేన वसता తత్రైవ వసత तेन तत्रैव वसता జనస్థాన నివాసిని. जनस्थाननिवासिनी తేన తత్రైవ వసత జన విరూపితా శూర్పణఖా विरूपिता शूर्पणखा రాక్షసీ కామరూపిణీ. राक्षसी कामरूपिणी తేన తత్రైవ వసత జనస్థాన నివాసిని. तेन तत्रैव वसता जनस्थाननिवासिनी విరూపితా శూర్పణఖార్ రాక్షసీ కామరూపిణీ. विरूपिता शूर्पणखा राक्षसी कामरूपिणी తేన తత్రైవ వసత జనస్థాన నివాసిని విరూపితా శూర్పణఖా రాక్షసీ కామరూపిణీ. तेन तत्रैव वसता जनस्थाननिवासिनी विरूपिता शूर्पणखा राक्षसी कामरूपिणी తేన తత్రైవ వసత జనస్థాన నివాసిని విరూపితా శూర్పణఖా రాక్షసీ కామరూపిణీ. तेन तत्रैव वसता जनस्थाननिवासिनी विरूपिता शूर्पणखा राक्षसी कामरूपिणी తేన తత్రైవ వసత జనస్థాన నివాసిని విరూపితా శూర్పణఖా రాక్షసీ కామరూపిణీ. तेन तत्रैव वसता जनस्थाननिवासिनी विरूपिता शूर्पणखा राक्षसी कामरूपिणी ఒక్క నిమిషం తల్లి. ఆ దండకారణ్యంలో రావణుడి సేనానివేశ స్థానంలో అంటే సేనలు ఉన్నటువంటి చోట్ల శూర్పణఖ అనేటువంటి రాక్షసి నివసిస్తూ ఉంటుంది. ఆ శ్రీరాముడు లక్ష్మణుడి చేత కామరూపిణి అయినటువంటి ఆ రాక్షసి యొక్క ముక్కు చెవులను కోయించి ఆమెను వికృత రూపిగా చేశాడు. తతశూర్పణఖా వాక్యాత్ ततः शूर्पणखवाक्याद् ఉద్యుక్తాన్ సర్వరాక్షసాను. दुद्युक्तान् అంటే सर्वराक्षसान् నేను విడదీశాను కదా, అవును ఉద్యుక్తాన్ అని చెప్పాలి. కలిపి చెప్పినప్పుడు మళ్ళీ అట్లాగే చెప్దాం. సరే ఆ, ఉద్యుక్తాన్ సర్వరాక్షసాన్ ఆ, అట్లా బాగుంది. ఖరం త్రిశిర సంచైవ ఖరం త్రిశిరసం చైవ దూషణం చైవ రాక్షసం దూషణం చైవ రాక్షసం నిజఘాన రణే రామః నిజఘాన రణే రామః తేషాం చైవ పదామగాన్. తేషాం చైవ పదానుగాన్ పదానుగాన్ అంతేనమ్మా. తతశూర్పణఖా వాక్యాదుద్యుక్తాన్ సర్వరాక్షసాన్ ఖరం త్రిశిర చెప్పమ్మా. తతః శూర్పణఖా వాక్యాదుద్యుక్తాన్ సర్వరాక్షసాన్ ఖరం త్రిశిర సంచైవ దూషణం చైవ రాక్షసం ఖరం త్రిశిరసం చైవ దూషణం చైవ రాక్షసం నిజఘాన రణే రామస్తేషాం చైవ పదానుగాన్.
నిజఘానరణే రామః తేషాం చైవ పదానుగాన్. రామస్తేషాం అని చెప్పాలి. విసర్గల తర్వాత తా వస్తే స్థా స్తే అట్లా అవుతాయి. సాకి రామ వస్తే రామస్తేషాం చైవ పదానుగాన్. బాగుంది. తతశూర్పణఖావాక్యాదుద్యుక్తాన్ సర్వరాక్షసాన్ ఖరం త్రిశిరసంచైవ దూషణం చైవ రాక్షసం నిజఘానరణే రామస్తేషాం చైవ పదానుగాన్. తతః శూర్పణఖా వాక్య దుద్యుక్తాన్ సర్వరాక్షసాన్ ఖరం శిశిర చైవ దూషణం చైవ రాక్షసం నిజాఘానరణే రామస్తేషాం చైవ పదానుగాన్. తతశూర్పణఖావాక్యాదుద్యుక్తాన్ సర్వరాక్షసాన్ ఖరం త్రిశిరసంచైవ దూషణం చైవ రాక్షసం నిజఘానరణే రామస్తేషాం చైవ పదానుగాన్. తతః శూర్పణఖా వాక్య దుద్యుక్తాన్ సర్వరాక్షసాన్ ఖరం త్రిశిరసం చైవ దూషణం చైవ రాక్షసం చైవా లేదు చైవ దూషణం అని చెప్పాలి. చైవ రాక్షసం నిజఘానరణే రామస్తేషాం చైవ పదానుగాన్. తతశూర్పణఖావాక్యాదుద్యుక్తాన్ సర్వ రాక్షసాన్ ఖరం త్రిశిరసంచైవ దూషణం చైవ రాక్షసం నిజఘానరణే రామస్తేషాం చైవ పదానుగాన్. తతః శూర్పణఖా వాక్య దుద్యుక్తాన్ సర్వరాక్షసాన్ ఖరం త్రిశిరసం చైవ దూషణం చైవ రాక్షసం నిజఘానరణే రామస్తేషాం చైవ పదానుగాన్. వనే తస్మిన్ నివసతా వనే తస్మిన్ నివసత జనస్థాన నివాసినాం జనస్థాన నివాసినాం రక్షసాన్ నిహతాన్యాసన్ రక్షసాం నిహతాన్యాసన్ సహస్రాణి చతుర్దశ. సహస్రాణి చతుర్దశ. వనే తస్మిన్ నివసతా జనస్థాన నివాసినాం వనే తస్మిన్ నివసత జనస్థాన నివాసినాం రక్షసాన్ నిహతాన్యాసన్ సహస్రాణి చతుర్దశ. రక్షసాం నిహతాన్యాసన్ సహస్రాణి చతుర్దశ. వనే తస్మిన్ నివసతా జనస్థాన నివాసినాం రక్షసాన్యహతాన్యాసన్ సహస్రాణి చతుర్దశ. వనే తస్మిన్ నివసత జనస్థాన నివాసినాం రక్షసాం నిహతాన్యాసన్ సహస్రాణి చతుర్దశ. వనే తస్మిన్ నివసతా జనస్థాన నివాసినాం రక్షసాన్నిహతాన్యాసన్ సహస్రాణి చతుర్దశ. వనే తస్మిన్ నివసత జనస్థాన నివాసినాం రక్షసాం నిహతాన్యాసన్ సహస్రాణి చతుర్దశ. వనే తస్మిన్ నివసతా జనస్థాన నివాసినాం రక్షసాన్నిహతాన్యాసన్ సహస్రాణి చతుర్దశ. వనే తస్మిన్ నివసత జనస్థాన నివాసినాం రక్షసాం నిహతాన్యాసన్ సహస్రాణి చతుర్దశ. వనే తస్మిన్ నివసతా జనస్థాన నివాసినాం రక్షసాన్నిహతాన్యాసన్ సహస్రాణి చతుర్దశ. వనే తస్మిన్ నివసత జనస్థాన నివాసినాం రక్షసాం నిహతాన్యాసన్ సహస్రాణి చతుర్దశ. ఆ తర్వాత శూర్పణఖ చేత రెచ్చగొట్టబడినటువంటి ఖరుడు, దూషణుడు, త్రిశిరుడు అనేటువంటి రాక్షస ప్రముఖులు అసంఖ్యాకంగా లెక్కలేనంతగా రాక్షసులతో చేరి యుద్ధ సన్నద్ధులై వచ్చారు. అప్పుడు శ్రీరాముడు ఒక్కడే ఆ జనస్థాన నివాసులైనటువంటి 14,000 మంది రాక్షస యోధులను, ఆ ఖరదూషణ త్రిశిరులను రణభూమికి బలి చేశాడు, అంటే సంహరించాడు. తతో జ్ఞాతివధం శ్రుత్వా తతో జ్ఞాతివధం శ్రుత్వా రావణః క్రోధమూర్ఛితః
रावणः क्रोधमूर्छितः సహాయం వరయామాస सहायं वरयामास మారీచన్నామ రాక్షసం. मारीचं नाम राक्षसम् తతో జ్ఞాతివధం శ్రుత్వా రావణః క్రోధ మూర్ఛితః. ततो ज्ञातिवधं श्रुत्वा रावणः क्रोधमूर्छितः సహాయం వరయామాస మారీచన్నామ రాక్షసం. सहायं वरयामास मारीचं नाम राक्षसम् తతో జ్ఞాతివధం శ్రుత్వా రావణః క్రోధమూర్ఛితః సహాయం వరయామాస మారీచో నామ రాక్షసం. ततो ज्ञातिवधं श्रुत्वा रावणः क्रोधमूर्छितः सहायं वरयामास मारीचं नाम మాసా దీర్ఘం లేదు, మాస మా మారీచం राक्षसम् మారీచం सहायं वरयामास मारीचं नाम राक्षसम् కొంచెం తగ్గించాలి ఇంకొంచెం. తతో జ్ఞాతివధం శ్రుత్వా రావణః క్రోధమూర్ఛితః సహాయం వరయామాస మారీచం నామ రాక్షసం. ततो ज्ञातिवधं श्रुत्वा रावणं क्रोधमूर्छितः सहायं वरयामास मारीचं नाम राक्षसम् బాగుంది. తతో జ్ఞాతివధం శ్రుత్వా రావణః క్రోధ మూర్ఛితః సహాయం వరయామాస మారీచన్నామ రాక్షసం. ततो ज्ञातिवधं श्रुत्वा रावणः क्रोधमूर्छितः सहायं वरयामास मारीचं नाम राक्षसम् రావణుడు తన దాయాదులైనటువంటి ఖరదూషణ త్రిశూలను శ్రీరాముడు చెప్పినటువంటి వార్త శూర్పణఖ ద్వారా విని క్రోధంతో ఉడికిపోయాడు. తర్వాత అతడు మారీచుడు అనే రాక్షసుడి దగ్గరికి వెళ్ళి అతని సహాయాన్ని అర్థించాడు. నా భార్యమాణస్సు బహుశః वार्यमाणसुभः అంతే. మారీచేన సరావణః मारीचेन सरावणः న విరోధో బలవతా न विरो बलवता క్షమో రావణతేన తే. चमो रावणतेन ते వార్యమాణస్సు బహుశో మారీచేన సరావణః वार्यमाणसुभसो मारीचेन सरावणः న విరోధో బలవతా క్షమో రావణతేన తే. न विरोधो बलवता क्षमो रावणतेन ते వార్యమాణస్సు బహుశో మారీచేన సరావణః న విరోధో బలవతా క్షమో రావణతేన తే. वार्यमाणसु बहुसो मारीचेन सरावणः न विरोधो बलवता क्षमो रावणतेन ते వార్యమాణస్సు బహుశో మారీచేన సరావణః న విరోధో బలవతా క్షమో రావణతేన తే. वार्यमाणसु बहुसो मारीचेन सरावणः न विरोधो बलवता क्षमो रावणतेन ते న విరోధో బలవతా క్షమో రావణతేన తే. వార్యమాణస్సు బహుశో మారీచేన సరావణః న విరోధో బలవతా క్షమో రావణతేన తే. वार्यमाणसु बहुसो मारीचेन सरावणः न विरोधो बलवता क्षमो रावणतेन ते ఇప్పుడు బాగుంది. అప్పుడు మారీచుడు శ్రీరాముడు నీకంటే శక్తిమంతుడు, అంతటా వానితో నీకు విరోధం తగదు అని పలికి రావణుణ్ణి అనేక రకాలుగా వారించాడు. వాడి హెచ్చరికలను పెడచెవిన పెట్టేసి ఆయువు మూడినటువంటి రావణుడు మారీచుడిని వెంట పెట్టుకుని శ్రీరాముడి ఆశ్రమం అంటే పంచవటి సమీపానికి చేరాడు. అనాదృత్యతు తద్వాక్యం नादृत्यतु तद्वाक्यं రావణః కాలచోదితః रावणः कालचोदितः జగామ సహారీయః जगामसः मारीचः తస్య तस्य శ్రమపదం श्रमपदं తదా तदा అనాదృత్యతు तस्य తద్వాక్ श्रमपदं तदा అంతే అంతే అంతే. అనాదృత్యతు తద్వాక్యం రావణః కాలచోదితః
अनादृत्य तु तद्वाक्यं रावणः कालचोदितः जगाम सह मारीचस्तस्याश्रमपदं तदा जगाम सह मारीच तस्य श्रमपदं तदा अनादृत्य तु तद्वाक्यं रावणः कालचोदितः जगाम सह मारीचस्तस्याश्रमपदं तदा अनादृत्य तु तद्वाक्यं रावणः कालचोदितः जगाम सह मारीच तस्य श्रमपदं तदा अनादृत्य तु तद्वाक्यं रावणः कालचोदितः जगाम सह मारीचस्तस्याश्रमपदं तदा अनादृत्य तु तद्वाक्यं रावणः कालचोदितः जगाम सह मारीच तस्य श्रमपदं तदा మారీచస్తస్యాశ్రమ అలా చెప్పాలి. मारीच అనాదృ అట్లా అంతేనమ్మా. అదే విసర్గల చేత తర్వాత తా వస్తే సా కింద తావత్తు ఇవ్వాలి. ओके అనాదృత్యతు తద్వాక్యం రావణః కాలచోదితః జగామ స మారీచస్తస్యాశ్రమపదం తదా अनादृत्य तु तद्वाक्यं रावणः कालचोदितः जगाम सह मारीचस्तस्य श्रमपदं तदा తేన మాయావి తేన మాయావినా దూరం तेन मायाविना दूरम् అపవాహ్య నృపాత్మజౌ अपवाह्य नृपात्मजौ జహార భార్యాం రామస్య जहार भार्यां रामस्य గృధ్రం హత్వా జటాయుషం रुद्रं हत्वा जटायुषम् తేన మాయా వినా దూరమపవాహ్య నృపాత్మజౌ तेन मायाविना दूरम् अपवाह्य नृपात्मजौ దూరమపవాహ్య అని కలపాలి. దూరమపవాహ్య అని కలపాలి. दूरमपवाहि ओके ఇంకొకసారి చెప్పమ్మా. తేన మాయా వినా దూరమపవాహ్య నృపాత్మజౌ तेन मायाविना दूरमपवाह्य नृपात्मजौ అపవాహ్య भार्या जटायु रामस्य जटेन शोकसंतप्तो विललापाकुलेन्द्रियः गृध्रं च निहतं दृष्ट्वा हृतां श्रुत्वा च मैथिलीं राघवः शोकसन्तप्तो विललापाकुलेन्द्रियः रुद्रं च निहतं दृष्ट्वा हृतां श्रुत्वा च मैथिलीं राघवः शोकसंतप्तो विललापाकुलेन्द्रियः गृध्रं च निहतं दृष्ट्वा हृतां श्रुत्वा च मैथिलीं राघवः शोकसन्तप्तो निललापाकुलेन्द्रियः विललापाकुलेन्द्रियः रुद्रं च निहतं दृष्ट्वा हृतां श्रुत्वा च मैथिलीं
राघवः शोकसन्तप्तो विललापाकुलेन्द्रियः गृध्रञ्च निहतं दृष्ट्वा हृदां श्रुत्वा च मैथिलीं राघवः शोकसन्तप्तो विललापाकुलेन्द्रियः। रुद्रं च निहतं दृष्ट्वा हृतां श्रुत्वा च मैथिलीं राघवः शोकसन्तप्तो विललापाकुलेन्द्रियः ततस्तेनैव शोकेन ततस्तेनैव शोकेन गृध्रं दग्ध्वा जटायुषम्। रुद्रं दग्ध्वा जटायुषम् ततस्तेनैव शोकेन गृध्रं दग्ध्वा जटायुषम्। ततस्तेनैव शोकेन रुद्रं दत्त्वा जटायुषम् ततस्तेनैव शोकेन गृध्रं दग्ध्वा जटायुषम्। ततस्तेनैव शोकेन गृध्रं दग्ध्वा जटायुषम् పిమ్మట రావణుడు మాయావి అయినటువంటి మారీచుడి సహకారంతో రామలక్ష్మణులను వాళ్ళ ఆశ్రమం నుండి దూరంగా పంపి సీతాదేవిని అపహరించుకొని పోయాడు. దారిలో తనకు అడ్డు తగిలినటువంటి జటాయువు అనేటువంటి గృధ్రం అంటే గద్దను ప్రాణాలన్నుబట్టినట్లుగా గాయపరిచాడు. తర్వాత శ్రీరాముడు ఆ ప్రాణావదశలో ఉన్నటువంటి జటాయుని చూశాడు. ఆ గృధ్రం రావణుడు సీతాదేవిని అపహరించుకుని పోయిన వార్తను విన్నాడు. జటాయు ద్వారా రాముడి పాద సన్నిధిలో కన్ను మూశాడు. ఆ విషయాన్ని తెలిపి జటాయువు మృతికి శ్రీరాముడు వ్యాకులపాటుతో శోకసంతప్తుడై విలవిలలాడాడు. ఆ విధంగా శోకంలో మునిగి శ్రీరాముడు జటాయువు అంత్య సంస్కారాలను నిర్వహించాడు. అంత శోకంలో ఉండి కూడా ఆ జటాయు యొక్క అంత్య సంస్కారాలను నిర్వహించాడు. ఇక్కడితో 54 శ్లోకాలు పూర్తయినాయి.